అందరికీ హాయ్. అయితే మనం ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. సో హ్యూమన్ డైజెషన్ అనేది ఎలా వర్కింగ్ అనేది జరుగుతుంది. మనం రెగ్యులర్గా ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం తీసుకుంటాం. మరి ఇలా హయ్యర్ క్వాంటిటీతో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎలా మరి చిన్న పార్టికల్స్గా డివైడ్ అయిన తర్వాత అవి మనకి ఎలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయో ఇక్కడ మనం చూద్దాం. అయితే మనం రెగ్యులర్గా ఏమేమి తీసుకుంటాం. సో ఇలా రెగ్యులర్గా మనం చూసుకున్నట్లయితే మీట్ తీసుకుంటాము, లీఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటాం, ఫ్రూట్స్ తీసుకుంటాం, మిల్క్, బ్రెడ్, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం. అయితే తీసుకునేటప్పుడు ఎలా ఉంటాయి, హయ్యర్ క్వాంటిటీ అంటే హయ్యర్ క్వాంటిటీస్లో ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ ఐటమ్స్ అనేవి మరి స్మాల్గా ఎలా డివైడ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి పిల్లలకు యూజ్ అయ్యేటట్టుగా మనం ఈ ఛానల్లో పెడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద టాపిక్. Human digestive system. So and the esophagus and the stomach. అయితే మూమెంట్స్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద ఎసోఫాగస్. అట్లా మనం తీసుకున్న ఫుడ్ అనేది ఎలా ఎసోఫాగస్లో మూమెంట్ అయితే డైజెషన్ ప్రాసెస్ అనేది స్టమక్లో ఎలా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అనేది నోట్లో అంటే మౌత్లో ఏమవుతుందంటే నమలబడడం జరుగుతుంది. సో మౌత్లో ఉండేటువంటి ఏదైతే నోట్లో ఉండేటువంటి బకల్ క్యావిటీలో ఉండేటువంటి సలైవ్ అనేది మనం తీసుకున్న ఫుడ్తో మిక్స్ అవుతూ ఉంటుంది. సో ఈ సలైవ్ అనేది ఏంటంటే మన ఫుడ్ని మాయిశ్చర్గా చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ అనేవి మౌత్లో డైజెస్ట్ అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పెల్లెట్ నుంచి ఫుడ్ అనేది ఫారినాక్స్ నుంచి ఫుడ్ అనేది నెమ్మదిగా ఫుడ్ పైప్లోనికి పట్టడానికి రెడీ అవుతుంది. సో ఇలా వెళ్ళినటువంటి ఫుడ్ అనేది ఎపిగ్లోటిస్ అనేది ఏం చేస్తుందంటే ఫుడ్ని అలాగే ఎయిర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విధంగా మనకి ఎపిగ్లోటిస్ క్లోజ్ కాగానే మనకి ఫుడ్ అనేది ఫుడ్ పైప్ నుంచి దీన్నే ఇసోఫాగస్ అని చెప్తూ ఉంటాం. సో ఇసోఫాగస్ నుంచి ఫుడ్ అనేది నెమ్మదిగా ఫుడ్ అనేది ఇక్కడ మూమెంట్స్ చేస్తూ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫుడ్ పైప్ అనేది కొన్ని మూమెంట్స్ చేస్తుంది, కాంట్రాక్షన్ అలాగే రిలాక్సేషన్ మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ మూమెంట్స్ని ఏమంటామంటే పెరిస్టాలిక్స్ మూమెంట్ అని మనం చెప్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఫుడ్ అనేది నెమ్మదిగా ఇసోఫాగస్ నుంచి స్టమక్లోనికి ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా ఎంటర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ స్టమక్లో రిలీజ్ అయినటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా వెళ్ళినటువంటి ఫుడ్ని ఈ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ఏం చేస్తాయంటే డైజెషన్ చేయడం ప్రారంభిస్తాయి. అయితే ఇక్కడ మనకి స్టమక్లో ఉండేటువంటి మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఏం చేస్తుందంటే స్టమక్ వాల్స్లకి ఎలాంటి యాసిడ్ ఎఫెక్టివ్ లేకుండా చేస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఏంటంటే మన బాడీలో ఫుడ్తో పాటు వెళ్ళిపోయినటువంటి మైక్రో ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్యాక్టీరియాస్ కానీ ఫంగీ కానీ వాటిని హెచ్సిఎల్ అనేది కిల్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఫుడ్ అనేది ఏమవుతుందంటే ఫుడ్ లోపల ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైజెస్టివ్ జ్యూసెస్తో మిక్స్ అయ్యి అక్కడ కంప్లీట్గా బ్రేక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే స్టమక్లోనే ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఇలా డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది స్టమక్లో ఒకసారిగా మిక్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా స్టమక్ అనేది ఏంటంటే మెటీరియల్ని మిక్స్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మిక్స్ అయినటువంటి మెటీరియల్ అనేది సెమీ సాలిడ్ మెటీరియల్గా మారిపోతుంది. దీన్నే ఏంటంటే మనం ఖైమ్గా చెప్తూ ఉన్నాం. సో ఈ ఖైమ్ అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి ఫుడ్ మెటీరియల్ అనేది స్టమక్ నుంచి క్రిందకి ఉన్నటువంటి డియోడినంలోకి ఎంటర్ అవుతుంది. సో డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వస్తూ ఉంటుంది. అయితే ఈ స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చిన తర్వాత ఇలా స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళేటప్పుడు ముందుగా అక్కడ లివర్ నుంచి పైల్ జ్యూసెస్ అలాగే ప్యాంక్రియాట్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అనేవి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్తో పాటు ఎంటర్ అవుతాయి. ఇవి ఏంటంటే ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తూ ఉంటాయి.
సో ఇలా ఫ్యాట్స్ డైజెస్ట్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్, అంటే వీటిని మనం విల్లైస్ అంటాం. ఈ విల్లైస్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకి డైజెస్ట్ అయినటువంటి ఏవైతే ఫ్యాట్స్ అవి ఉన్నాయో ఈ ఫ్యాట్స్ అనేవి కంప్లీట్గా మనకి ఏమవుతుంది, విల్లైస్ అనేవి అబ్జార్బ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా అబ్జార్బ్ చేసుకున్నటువంటి మెటీరియల్ అనేది ఏదైతే ఉందో ఇది బ్లడ్తో పాటు కలుస్తూ వెళ్తుంది. సో ఇలా బ్లడ్తో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం రెస్పిరేషన్ ద్వారా తీసుకున్నటువంటి ఆక్సిజన్ అనేది ఫుడ్ మెటీరియల్తో మిక్స్ అయిన తర్వాత ఏంటంటే అది ఎనర్జీగా కన్వర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రిమైనింగ్ ఉన్నటువంటి అన్డైజెస్టివ్ ఫుడ్ అనేది నెమ్మదిగా మూమెంట్స్ చేస్తూ ఇలా లార్జ్ ఇంటెస్టైన్ నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా లార్జ్ ఇంటెస్టైన్ నుంచి మూవ్ అయిన తర్వాత అది ఏంటంటే రెక్టమ్ ఏరియాకి వచ్చి చేరుతూ ఉంటుంది. ఇది లాస్ట్ ఏరియాకి. ఈ రెక్టమ్ ఏరియాకి వచ్చిన తర్వాత మనకి ఫేసియస్గా చేంజ్ అయిన తర్వాత అది ఎక్స్టర్నల్ ఓపెన్ యానస్ ద్వారా బయటికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా హ్యూమన్ డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ ఇంటూ స్మాల్ మాలిక్యూల్స్ ఫర్ యూజ్ బై ద బాడీ, అంటే మనకి పెద్ద పెద్ద పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయంట, చిన్న చిన్న పార్టికల్స్గా బ్రేక్ అయిన తర్వాత బాడీ అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే డైజెషన్ అని మనం చెప్తూ ఉన్నాం. అయితే మీ అందరి కోసం ఒక క్వశ్చన్, మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. వేర్ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్, అంటే మనకి మన బాడీలో ప్రోటీన్స్ అనేవి ఎక్కడ డైజెస్ట్ అవుతాయి? ఏ మౌత్ అంటే నోట్లోన, బి స్టమక్ అంటే స్టమక్లోన పొట్ట భాగంలోన, సి స్మాల్ ఇంటెస్టైన్లోన అంటే చిన్న ప్రేగుల్లోన. ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.